సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిషాస్త్ర రీతిగా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, 2026 మే నెల 2026 మే నెల రిపీట్ అయింది, ఒకసారి కట్ చేసుకోండి. 2026 మే నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ మే నెలలో మీ జీవితంలో సడన్ టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి అవకాశం మీ దగ్గరికి వస్తుంది. గెట్ రెడీ. అదే అవకాశం మిమ్మల్ని దూరం కూడా చేస్తుంది. నెగిటివ్ గా వెళ్తే జాగ్రత్త. గురువు 4వ స్థానంలో, శని మీ రాశిలో జస్ట్ జన్మల మీనంలోకి వచ్చేసాడు. రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో, కుజుడు 6వ స్థానంలో. ఈ నెల మీ యొక్క పేషెన్సే మీకు బిగ్గెస్ట్ ఒక ఆయుధం అని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో జాబ్ ప్రెషర్ పెరుగుతుంది. ఐటీ వాళ్ళకు వర్క్స్ హైగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు స్లోగా ఉన్నా కూడా స్ట్రెస్ వల్ల మిస్టేక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. మే 18 తర్వాత కెరియర్ లో క్లారిటీ, స్టేబిలిటీ వచ్చేస్తుంది. బాగా ఉంటారని కూడా చెప్పచ్చు. ప్రాఫిట్ స్లో కానీ స్టడీగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త క్లయింట్స్ వస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వస్తుంటుంది. జాగ్రత్తగా పడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పేషెన్స్ వల్లే మీ బిజినెస్ స్లోగా గ్రోత్ అవుతుంది. మల్టిపుల్ ప్లేస్ కి మీరు మూవ్ అయ్యే అవకాశాలు జూలై తర్వాత చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుని ప్రణాళిక వేసుకోండి. షేర్ మార్కెట్ రిస్క్ పీరియడ్ ఉంటుంది. షార్ట్ టైమ్ లో, లాంగ్ టైమ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు, ఏం కాదు. సడన్ గ్రోత్, సడన్ లాస్ రెండు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అని చెప్పచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ 100% అవాయిడ్ చేయండి. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మ్యాటర్స్ అంతా మాట్లాడటము, రెనోవేషన్ చేయడం, రిపేర్ వర్క్ ఏమైనా చేసుకోవడం, పర్చేస్ మాత్రం పోస్ట్పోన్ చేయండి. రెనోవేషన్స్ అంతా చేసుకోవచ్చు. ఇంకా విదేశీ అవకాశాలు అవ్వడంటే విదేశీయంలో మోడరేట్ అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. వీసా కొంచెం డిలే అయినా 100% వస్తుంది. ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలకి మీ ప్రయత్నం చేయాలి. అద్భుతంగా ఉంటుంది. ఇంకా రాజకీయ నాయకులు, ప్రజాక్షేత్రం ఉన్న వాళ్ళకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్నా కూడా సక్సెస్ అవుతారు. రికగ్నేషన్ కాస్త స్లో అవుతుంది. మీరు చేసినటువంటి మంచి చెడు అంతా కూడాను. ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో కొంచెం చిన్న చిన్న ప్రభావాలు ఉంటాయి. అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి. ఏమైనా మంచి పనులు ఏమైనా చేయాలంటే అది చేసుకోండి ఒకటి. ఇంకా సినిమా వాళ్ళకి మంచి అవకాశాలు 18 తర్వాత చాలా ఉన్నాయి. ఇంకా ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇది మంచి అవకాశం చెప్పచ్చు. ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్ ఫస్ట్ వీక్ లో ఉన్నా కూడా సెకండ్ వీక్ కవర్ అయిపోతుంది. ఇంకా ప్రేమికుల విషయం వస్తే కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. కూర్చొని మాట్లాడుకోండి. మ్యారీడ్ లైఫ్ లో కాస్త స్ట్రెస్ ఎక్కువ ఉన్నాయి. కమ్యూనికేషన్ లేకపోతే కుటుంబం అంతా కూడా ప్రాబ్లంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి సడన్ అవకాశాలు బాగా వస్తున్నాయి. ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎక్స్ట్రా ఎఫర్ట్ కానీ పెడితే సాధిస్తారు. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి స్ట్రెస్ బాగా పెరుగుతుంది. లీగల్ ఇష్యూస్ అవన్నీ కూడా ఉన్నదాన్ని అంతా కూడా ప్రెషర్ గా తీసుకుంటారు. దాన్ని కొంచెం తగ్గించుకోండి. లీగల్ ఇష్యూ అంతా మీకు ఏమిటో దాన్ని సెట్ అయిపోతుంది. కాళ్ళకు ప్రాబ్లం, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం, స్లీపింగ్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. కొంచెం రెస్ట్ రొటీన్ గా చూసుకొని బ్యాలెన్స్ చేసుకోండి. ఏ విధమైనటువంటి హెల్త్ పానిక్ ఈ నెల మీకు లేదని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది ఈ నెల అంతా కూడా చెప్పచ్చు. మంచినీటి సమస్య అనేది తగ్గిపోతుంది. మీకు మంచి అవకాశాలు, కొనుగోలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య నమ్మకం తగ్గుతుంది. జాగ్రత్త. సంతాన విషయంలో, మీ యొక్క పిల్లల విషయంలో మీరు ఏమైనా స్టెప్ తీసుకుంటే కొంత వెయిట్ చేయండి. జూన్ తర్వాత మంచి మంచి అవకాశాలు చాలా వస్తున్నాయి. కోర్టు కేసు పెద్దగా మీకేమి ఎఫెక్ట్ ఏం లేదు. డిలే అవుతుంది. లేదా ఏమైనా చిన్న చిన్న గిలాన్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేసేసేయండి. పరిహారాలు అనేటప్పటికీ ఆంజనేయ స్వామి గారిని ప్రార్థన చేసుకోండి. నవగ్రహాలకు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది. అవసాన దశలో ఉన్నారు. శని భగవానుడు పోతూ పోతూ మీకు మేలు చేయబోతున్నాడు. మంచి అవకాశాలు రాబోతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, కుంభరాశి మిత్రులారా, మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్లాన్ చేసుకొని మీ జీవితాన్ని చక్కగా మీరు మలుచుకోండి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి. ప్రతి శనివారం వెళ్ళి
దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, శివుడికి ఆరాధన చేయండి, మంచినీటి సరఫరా పెట్టండి, లేదా చలివేంద్రాలు లాంటిది ఏర్పాటు చేయండి. మంచి అవకాశాలు వస్తాయి, ఇంకా గొప్ప స్థితికి వెళ్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కుంభరాశి మిత్రులారా, పరీక్ష ఒత్తిడి కలిసి నెల అని కూడా చెప్పచ్చు. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటే మీదే దిగ్విజయం. ఎన్నో ఏళ్లుగా మీరు పడ్డ ఇబ్బందుల కన్నిటికీ రానున్న రోజులన్నీ కూడా సమాధానం చెప్తుంది. మీరు మీ యొక్క వృత్తిని చేసుకుంటూ పోండి, అదే మీకు మంచి అవకాశాలను తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ ఇతర మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి విజయవస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, జీవితంలో ఒక సడన్ ట్విస్ట్, అసలు ఊహ కూడా అందిన ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక గొప్ప సాధన సాధించబోతున్నారు. ఈ నెల ఒక స్ట్రేంజర్ లాగా వచ్చి మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశాలు కనబడుతున్నాయి. అతను ముందుకు తీసుకెళ్తాడా, వెనక్కి లాగుతాడా అనేది మీరు అతనితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి తెలుస్తుంది. ఒక నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుందా లేదా కింద పడేస్తుందా? గురు భగవానుడు 8వ స్థానంలో గోచార ప్రకారం ఉన్నాడు, శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. మీరు ఎదుర్కొనే సమస్యలు మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీస్తుందని చెప్పచ్చు. కెరియర్ లో సడన్ ప్రెషర్స్ వస్తుంది, ఉద్యోగంలో, ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దయచేసి వెళ్ళకండి. ఐటీ వాళ్ళకు వర్క్ లోడ్ పెరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగంలో స్లో ప్రోగ్రెస్ వస్తుంది. బాస్ మీతో మిస్అండర్స్టాండింగ్ అవ్వకుండా ఉండడానికి అవాయిడ్ చేయండి. మా బాస్తో మర్యాదగా ఉండండి. మే 15 తర్వాత కెరీర్ లో సడన్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. మొదట కొంచెం డల్ గా ఉన్న 15 తర్వాత సక్సెస్ రేట్ లో ఉంటారు. ఇక వ్యాపారంలో వచ్చేటప్పటికి అప్ అండ్ డౌన్స్ మిశ్రమంగా ఉన్నాయి. కాంపిటేటర్స్ పెరుగుతారు. కొత్త స్ట్రాటజీ మీకు చాలా అవసరం. మీ స్ట్రాటజీ మార్చి బిజినెస్ సడన్ గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి 15 తర్వాత. షేర్ మార్కెట్ లో రిస్క్ పీరియడ్ అండి ఇది. ఈ నెలంతా కూడా రిస్క్ పీరియడ్, చాలా లాస్ వచ్చే అవకాశం ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ గా పెట్టుకోండి. షార్ట్ కట్స్ వల్ల లాస్ తప్పదు, జాగ్రత్త. రియల్ ఎస్టేట్స్, ప్రాపర్టీ డీల్స్ డిలే. ఈ నెల కాస్త సైలెంట్ గా ఉండండి. రెనోవేషన్, రిపేర్ వర్క్స్ కూడా స్లోగా జరుగుతుంటాయి. న్యూ పర్చేస్ అంతా కూడా పోస్ట్పోన్ చేసుకోండి నెక్స్ట్ మంత్ కి. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు చాలా స్లోగా ఉన్నాయి ఈ నెల. వీసా డిలే అవకాశాలు ఉన్నాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండి వాళ్ళందరూ కలిసడానికి యొక్క వీసా ద్వారా ప్రయత్నం చేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు. మే ఆఖరి వారంలో చాలా అద్భుతాలను పొందే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా రాజకీయ నాయకులకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. రికగ్నైజేషన్ లేటుగా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. మనం పదవిలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది మీకే నష్టం. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేయండి. తర్వాత ఇంకా నటీనటులకి ఈ నెల కొంచెం అవకాశాలు స్లోగా ఉన్నాయి. అగ్రెసివ్ గా పోయి ఊరికే ఎంబడి పడకండి. తప్పకుండా అవకాశాలు మీకు జూన్ జూలైలో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్స్టెన్సీ చాలా అవకాశం ఉంటుంది మీకు బాగా. ఇంకా ప్రేమికుల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడిపోతామంటారు, ఒకరి పట్ల ఒక నమ్మకం ఉండదు. ఇంకా ప్రేమ అన్న చోట అపనమ్మకం ఉంటే వ్యవహారం లేదండి, నమ్మకం ఉండాలి. మ్యారీడ్ లైఫ్ లో కాస్త స్ట్రెస్ పెరుగుతుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అందరి బంధువులతో, జాగ్రత్త. ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రాబ్లానికి ఇంకా ఎక్కువ ఆద్యం పోసినట్టుగా అవుతుంది, జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త. ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. ఎగ్జామ్స్ లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఆరోగ్యం, ఒక చిన్న శస్త్రచికిత్స అవకాశం కనబడుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఆడవాళ్ళకి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్లీప్ ప్రాబ్లం ఉంటుంది. మెంటల్ పీస్ బాగా కావాలి మీకు, అది లేకుండా ఉంది కాబట్టి ఒక మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది చెప్పచ్చు. వ్యవసాయదారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా పెస్టిసైడ్ ఇష్యూస్ కొంచెం బాగున్నాయి, అది కొంచెం ప్లాన్ చేసుకోండి.
ఇంకా సంతాన విషయంలో బాగా టెన్షన్స్, మీ యొక్క పిల్లల యొక్క విషయంలో, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న అవకాశాలు, ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారంలో డిలే లేదా నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ చాలా అవసరం. కాంప్రమైజ్ తో వెళ్ళి సెటిల్ చేసేసుకోండి. ఇంకా పరిహారానికి వచ్చేటప్పటికి అమ్మవారికి, దుర్గాదేవికి ప్రార్థన చేయండి, చండి సప్తసతి పాలన చేయండి, లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి, ఓం శుక్రాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రార్థన చేయండి. మహిళలకి వస్త్రదానం ఇవ్వండి, పేదలకు చెప్పులు లాంటివి ఇవ్వండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. 11 శుక్రవారాలు అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అన్ని రకాలుగా బాగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటే విజయం మీది అని కూడా చెప్పచ్చు. తులారాశి మిత్రులారా, ఈ నెల కాస్త ఏ పనిలో అయినా గణపతి అయిన సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.